ఏబీ హెల్పింగ్ హ్యాండ్స్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఏబీ హెల్పింగ్ హ్యాండ్స్ మేము ఏ విధంగా మాకు ఈ ఐడియా వచ్చిందో, ఎందుకు చేయాలనుకుంటున్నామో ఒక షార్ట్ వీడియోలో చెప్దామని. అంటే నేను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏవైతే ముందు చేసేవాడినో ఆ ప్రోగ్రామ్స్ నుంచి వచ్చిందే ఐడియానే ఇది యాక్చువల్గా. సో నేను చైనాలో పిహెచ్డీ చేసేటప్పుడు హాలిడేస్కి వచ్చిపోయేవాడిని ఇండియాకి. సో ఆ టైంలో నా బర్త్డేస్ వచ్చినా సరే, ఎప్పుడైనా ఆగస్టు 15th ఇలాంటప్పుడు నేను వచ్చినప్పుడు స్కూల్ పిల్లవాళ్ళతో కలిసి నా బర్త్డేస్ని కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎప్పటి నుంచో. సో ఇక్కడ వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి బుక్స్, చాక్లెట్స్, కేక్ వాళ్ళతోనే కట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడము, ఆ స్కూల్లోనే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్స్. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. దాదాపు 2018-19 నుంచి యాక్చువల్గా అప్పుడప్పుడు చేసేవాడిని. సో నాకు ఏ పనులు అయితే నాకు ఇలాంటి పనులు చేయడం ఇష్టము. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను జాబ్ వచ్చింది, మళ్ళీ స్విట్జర్లాండ్కి మూవ్ అయ్యాను. సో మా ఫ్యామిలీ, మా వైఫ్ మా పాప వాళ్ళంతా ఇండియాలోనే ఉన్నారు. యాక్చువల్గా నా బర్త్డే వచ్చింది. సో మా మిస్సెస్ చందనశ్రీ ఏం చేసిందంటే, నాకు ఎక్కడైతే ఈ స్కూల్ పిల్లలతో కేక్ కట్ చేయడము ఇవన్నీ ఇష్టం తెలుసుకొని ఒక పెద్ద కేకు, నా లెటర్స్ భాస్కర్ అనేది ఏదైతే వస్తుందో అన్ని లెటర్స్ని కేక్ చేయించి వాళ్ళకి సొంతంగా ఇంట్లోనే ఫుడ్ చేయించి సొంతంగా తనే ఫుడ్ చేసి అందరికీ దాదాపు 5 రకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసుకొని మార్నింగ్ అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్గా నాకు వీడియో కాల్ చేశారనమాట. సో మీరు ఆలోచించండి నాకు ఎంత హ్యాపీగా అనిపించుంటుందో. ఎందుకంటే నేను అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు సర్ప్రైజ్గా అక్కడికి వెళ్ళి మార్నింగ్ నాకు ఫోన్ చేస్తాను అక్కడ చూడడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు మాకు ఆలోచన వచ్చిందనమాట. సో మనం కూడా ఈ ప్రోగ్రాము ఇలాంటివి ఇంకా కొంచెం యూట్యూబ్ ద్వారా చేస్తే ఇంకా కొంచెం వ్యూవర్స్ పెరుగుతుంది, ఇంకా డోనర్స్ వస్తే ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు. హ్యాండిక్యాప్స్కి మేము ప్రజెంట్ వాళ్ళకి చేయాలి కాబట్టి సో అక్కడి నుంచి ఆ ఐడియా వచ్చింది. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనే ప్లాన్తో మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాము. సో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మీరు డొనేషన్ రూపంలో అన్నా చేయొచ్చు, సబ్స్క్రిప్షన్ రూపంలో అన్నా చేయొచ్చు. ఇది ఈ రోజుతో నిలిపే ఒకరోజు 2 రోజులతో అయిపోయే ప్రోగ్రాం కాదు ఇది దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మీ టైంని దీనికోసం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆ దేవుడు బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి.